హైదరాబాద్కి వెళ్దాం. శ్రీరామ్ మనకు టీఎస్పీఎస్ దగ్గర అందుబాటులో ఉన్నారు. అయితే ఈ నెల 5న జరిగిన పరీక్ష పేపర్ లీక్ సంబంధించి అక్కడ ఆందోళన నెలకొంది. దీనిపై మనకు శ్రీరామ్ తాజా అప్డేట్స్ అందిస్తారు. శ్రీరామ్ చెప్పండి, అక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ నెలకొంది? సార్, మనం చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ కార్యాలయం ఈరోజు విద్యార్థులకి తీవ్ర నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో రాసినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష కావచ్చు, మొన్న జరిగినటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పరీక్షకు సంబంధించి ప్రవీణ్ కుమార్ అనే ఉద్యోగి, టీఎస్పీఎస్సీ ఉద్యోగి అక్కడ కార్యదర్శికి పిఏగా ఉండటం, అయితే ఆ కార్యాలయానికి సంబంధించి ఉద్యోగిగా ఉంటున్న సందర్భంలో ఉద్యోగులు అంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల సహకారంతో నిరుద్యోగులని వలలు వేశారని చెప్పుకోవచ్చు. అయితే టీఎస్పీఎస్సీ ఈ లీక్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే దాదాపు 13 మంది నిందితులను పోలీసులు కూడా నాంపల్లి కోర్టులో కొద్దిసేపటి క్రితమే వారిని అక్కడికి తీసుకెళ్లిన పరిస్థితి. ఓవరాల్గా ఏదైనప్పటికీ మనం చూసుకున్నట్లయితే ఈ టీఎస్పీఎస్సీ లీక్ వ్యవహారం ఏదైతే ఉందో, జరిగినటువంటి పరీక్షకు సంబంధించి ప్రవీణ్ కుమార్కు గతంలో ఒక యువతితో పరిచయం ఏర్పడింది. ఆ వ్యవహారమే ప్రేమగా మారి ఆ యువతి కోసం ఆ పేపర్ను లీక్ చేసినట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఆ యువతికి సంబంధించినటువంటి బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆ బ్రదరు ఆ అమ్మాయితో దాదాపుగా 14 లక్షలకి డీల్ కుదుర్చుకోవడం జరిగింది. ఆ 14 లక్షల్లో భాగంగా ప్రవీణ్ కుమార్కు 10 లక్షలు, వాళ్ళ సిస్టర్కు 4 లక్షలకి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. అయితే ఈ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆ ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో ఆ ఎగ్జామ్ రాసే పర్సన్ ఆ ఫ్రెండ్ చెప్పడం జరిగింది. అయితే ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో నేను ఇలా పలానా ఎగ్జామ్ రాయడానికి నాకు క్వశ్చన్ పేపర్ ఇస్తూ ఉన్నారు టీఎస్పీఎస్సీలో, అందులో మనకు తెలిసిన పర్సన్ ఉన్నారని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళు అక్కడ ఆ సమాచారం తెలుసుకున్నటువంటి నిరుద్యోగి ఆ టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఇలా జరుగుతుంది అని చెప్పేసి పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ సమాచారంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యి టీఎస్పీఎస్లో ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ను విచారణ చేపట్టడం జరిగింది. అయితే నిన్న విచారణలో భాగంగా ప్రవీణ్ కుమార్ గతంలో కూడా నిరుద్యోగుల నుంచి పెద్ద స్థాయిలో దండుకున్నారని చెప్పేసి అతన్ని ఫోన్ చాటింగ్ కావచ్చు, ఫోన్లో ఉన్నటువంటి డేటా ఆధారంగా కంప్యూటర్